ఓకే, ఏంటన్నా పరిస్థితి ఏం నడుస్తుంది మరి? ఏమంటారు బీసీ జనాలు మళ్ళా? ఎందుకు కొడంగల్ ఒక్క సీటు గెలిస్తే అయిపోద్ది కదా. ఆయన ఎలక్షన్లు కోరినప్పుడు ఒక్క బీసీలకు వ్యతిరేకంగా ఒక్క సీటు గెలవని జనరల్ సీట్లా తెలిసిపోద్ది కదా. లేకపోతే ఎందుకు ఏమైంది ఇప్పుడు? మొత్తం జూబ్లీస్ ఆయన గెలిచిండు, ఆడక ఆయన గెలిచిండు, అంతా ఆయనదే నడుస్తుంది కదా. ఇంకా 10 ఏళ్ళు అధికారంలో ఉంటుండే 10 ఏళ్ల పాటు ఇట్నే ఉంటారా మరి? మిత్రులారా, ఒకటే విషయం, ఆయన బీసీ ఎందుకు ఇచ్చిండంటే ఇద్దరు అత్తల పార్టీలు ఓసీలు నిలబడితే బీసీకి సెంటిమెంట్ తో ఓటేస్తారు, లేకపోతే 42% అటాక్ ఎక్కిస్తుందని ఒక నినాదం బయటకు వస్తని ఒక చిన్న డ్రామాలా సక్సెస్ అయినా. అక్కడ బీసీకి ఇడమైన సక్సెస్. మేమేం చేసాం, ఆత్మగౌరవం కోసం ఓట్లు వేయాల్సి వచ్చింది. జూబ్లీహిల్స్ మిగిలింది ఆత్మగౌరవం. మీరు 42% కు జూబ్లీకి ఎలక్షన్ కి ఎప్పుడు పొంతన పెట్టొద్దు. రైట్, మొత్తానికి కామారెడ్డి డిక్లరేషన్ కు తూట్లు. రైట్, ఇవాళ మీరు ధర్నా చేస్తున్నట్టు అదే కదా, పార్టీ పరమైన రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల నిజంగా బీసీలకు కొనగోరే ప్రయోజనాలు ఏంది? బీసీ సమాజం ఒప్పుకుంటారా? నేను చెప్పాను కదా, కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ దాకా ఒక్క సీటు గెలిచే ముచ్చట లేదు. నీవు మిర్జిలో జడ్పీటీసీ రాజకీయ అరంగేటం చేశాం కదా, ఆ ఊరు బిడ్డలా చెప్తున్నావు. నువ్వు రా, ఎవరిని పెడతావు? నీ పెట్టి చూద్దాం. ఆ జనరల్ సీటే కదా, దా ఇక రా చూసుకుందాం రోడ్డు మీదనే. ఎందుకు ముచ్చట ఆడతావు? నీకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితోనే బీసీతో చెప్పించినావు. నీకు చిత్తశుద్ధి ఏడుంది? మీ రాహుల్ గాంధీకి ఎక్కడుంది? ఆయన ఒక్కసారైనా పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు? బీసీ చేసి కన్వీనర్ చెప్తున్నా, బిడ్డ నీవు ఇట్లే చేస్తే 138 కులానికి 10,000 మంది చొప్పున వస్తే నువ్వు హైదరాబాద్లో పోలీసులు ఆపగలుగుతారా మమ్మల్ని? నీకున్నదంతా వాళ్ళ బలమే అనుకుంటున్నావు కదా. వాళ్ళు కూడా బీసీలో ఉన్నారు. అందులో మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మాకు రావాల్సిన కోసం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఎవరో మాదరితోనే కేసు వేసినాం. ఇంకొక ఆయన వేసిండు. అయితే పిలిపి ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా ఇదే విషయానికి ఏదో ఏమన్నా రోజులు ఓడతారు, వెళ్ళిపోతారు. ఇలా ఏముంటుంది మహా అయితే బీసీదే కదా, ఎవరికొకరికి చిన్న పదవి ఇచ్చేస్తే కథం అదైపోద్ది అని చెప్పేసి అంటారు. నిజమా? మీరు అదే భ్రమలో ఉన్నాడు ఆయన. ఆ భ్రమను తొలగిస్తాం. ఆ భ్రమను తొలగించే టైం ఆసన్నమైంది. నీవు ఒక్కసారి ఎందుకు కూడా నీకు మిర్జిల్ రాజకీయ జీతం పెట్టిన మిర్జిల్ ఒక పెట్టి చూడు, తెలిసిపోద్ది కదా. లేకపోతే రెఫరెండం పెట్టు. రేపు ఒక్క ఓటు తక్కువ వచ్చినా రెఫరెండం కావాలంటున్నాను నేను. బీసీల కోసం రెఫరెండం పెట్టు. 3 కోట్ల మంది ఒక్క ఓటుకు వ్యతిరేకంగా నీకు వచ్చినా మాకు నువ్వు ఎలక్షన్లకు నీకు ఏ చిత్తశుద్ధి లేదు. ఇంకోటి 119 వచ్చి డ్రామా ఆడతారు. అందరూ సోదరులే, అందులో బయటనే శత్రువులు. అందులో అందరూ కలిసికట్టుగా రిజర్వేషన్ చేశారు. మరి ఆ ఇద్దరు ఎవరో మాధవరెడ్డి అంటే కేసు వేసిండు. ఆయనకు ఆధార్ కార్డు ఉంది కదా, ఆయన ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో పిలిపి ఈ అమరవీరుల మేము చర్చలు జరుపుతాం. అయ్యా నీకు మేము చేసిన నష్టం ఏంటి? ఇంకోటి ఆయన జడ్పీటీసో ఎంపీటీసో పోటీ చేసిన కూడా కాదు. అందుకని రేవంత్ రెడ్డికి ఇంకొక 24 గంటలు మేము డెడ్ లైన్ ఇస్తున్నాం. నువ్వు 42% ఇచ్చే ఎలక్షన్ కోల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. రైట్ అన్న, ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు డాక్టర్ సాంబశివ గౌడ్, బీసీ ఉద్యమ వేదిక స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఏంది మళ్ళీ అంత రిజర్వేషన్లు వచ్చిర్రు, గుక్క గులాలు చల్లుకుంటారు, అంత అయిపోయాయి, మొత్తం ఆర్డినెన్స్ వచ్చే రిజర్వేషన్లు కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు ఈ ధర్నాలు, ఎందుకు ఈ కొట్లాట్లు? నిజానికి మేము చేసిందంతా పోరాటం రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టడం కోసం చేసిన పోరాటం. వీళ్ళు జీవో నెంబర్ 9 తీసుకొచ్చి ఇలా లేనిపోయినంత జనాలలో మేమే ఇస్తున్నాం మేమే చేస్తున్నాం అన్న ఒక హైప్ క్రియేట్ చేసుకొని తీరా మళ్ళీ మొదటికే వచ్చింది. వ్యవహారం అంతా కూడా మళ్ళీ మొదటికే వచ్చింది. జీవో నెంబర్ 9 తీసుకొచ్చిర్రు. తీసుకపోయి ఆర్డినెన్స్ బిల్లును గవర్నర్ దగ్గర పెట్టిర్రు. ఆ పెట్టిన బిల్లు అది ముందుకు పోవట్లే, వెనక్కి రావట్లేదు. మేము ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంటే మళ్ళీ తిప్పి తీసుకొచ్చి మళ్ళీ అదే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెడతాం, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాం అన్నట్టు. అర్థం కాలే, అసలు పార్టీ గుర్తే ఉండదు ఆడ, పార్టీ పరంగా రిజర్వేషన్ లేదు అంటున్నారు స్థానిక సంస్థలు. కన్ఫ్యూజ్ చేసి ఇలా ఏదో మేము ఇస్తున్నామని హైప్ క్రియేట్ చేసుకోవడం తప్ప వాస్తవంగా పార్టీ పరంగా నిజంగా రిజర్వేషన్లు ఇస్తే కాంగ్రెస్ ఇచ్చింది. ఒక నాలాంటి ఆయనకు ఒక కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇచ్చింది. నీలాంటి ఒక అగ్రకులం ఆయనకి ఒక టికెట్ ఇచ్చింది అనుకో, నువ్వు ఇయ్యలేదు, బీఆర్ఎస్ ఇయ్యదు, బీజేపీ ఇయ్యదు, ఎట్లా ఇస్తుంది? పక్కన వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు నేను బీసీని వాళ్ళతో తట్టుకోలేకపోతున్నానే, నేను ఆర్థికంగా వాళ్ళతోటి లేను, ఆర్థికంగా నాకు అంతంత మాత్రమే ఉన్నా, కానీ మరి నేను ఈ వాళ్ళతో నేను పోటీ పడతానే కదా ఈ పోరాటం చేసింది. కానీ ఇప్పుడు మరి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ మీదకి నన్ను ఊచుకొలిపితే ఒక దున్నపోతుడు కొట్లాడడం అన్నట్టే ఉంది. ఇప్పుడు మాతోటి బలిసిన దున్నపోతుడు కొట్లాడడం అన్నట్టే ఉంది. కాబట్టి చాలా ప్రమాదం. ఖచ్చితంగా పార్టీ పరంగా రిజర్వేషన్ తోటి ముందుకు పోతే
బీసీలు చాలా పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది గతంతో పోలిస్తే కూడా. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా ఉస్మానియా జేఏసీగా బీసీ ఉద్యమగా ఖచ్చితంగా మేము దీన్ని అడ్డుకుంటాం. రైట్ బాగా ఏంది మొత్తానికి మళ్ళా ధర్నాల కాడికి వచ్చింది ఏంది పరిస్థితి అంతేనా 42% రిజర్వేషన్ పరిస్థితి ఏంటంటే మేము భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారిని కలిసినాము. ఆయన కామారెడ్డి డిక్లరేషన్లో మా కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ అయిన సిద్దిరామయ్య గారితో 42% రిజర్వేషను స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ జడ్పీటీసీలో గ్రామ పంచాయతీలో మా అందరికీ రిజర్వేషన్ మేము పార్టీ పరంగా ఖండిస్తున్నాము. చట్ట సభలో పెట్టి పార్లమెంట్లో చట్టం చేసి తమిళనాడు తరాలో 9 షెడ్యూల్లో చేర్చినప్పుడే మేము నమ్ముతాము. ఇప్పుడు పార్టీ పరంగా ఇవ్వడం వల్ల నేనేమంటున్నా అంటే ఇప్పటిదాకా ఆర్థికంగా సామాజికంగానే మోసం చేయబడ్డ బీసీలు ఇప్పుడు పార్టీ పరంగా ఇచ్చేసి ఆర్థికంగా కూడా మరింత దిగజారే పరిస్థితి ఉందని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. మరి మీరేమంటారు దాన్ని? పార్టీ పరంగా అంటే మేము ఖండిస్తున్నాము. పొలిటికల్ ఫ్రంట్ అయినా 42% సాధన సమితి అయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాల నాయకులందరూ కూడా నిర్ద్వందంగా ఖండిస్తున్నాము. మేము చట్టపరంగా కావాలి, 9 షెడ్యూల్లో పెట్టాలి, తమిళనాడు తర అయినప్పుడే నమ్ముతాము. తమిళనాడుకు జయలలిత ఉందన్న, ఇక్కడ మరి జయలలిత అంత చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉండ ఇక్కడ రేవంత్ రెడ్డి అంత ఆ మాత్రం చేయగలుగుతాడా? ఒక అగ్రకుర వర్ణాలకు సంబంధించిన వ్యక్తి జయలలిత గారికి తప్పదు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ నైసర్గిక స్వరూపం, అక్కడ ఉన్నటువంటి బీసీల యొక్క ఓటు బ్యాంకు. ఈయనకు అంత అవసరం ఏముంది అంటున్నా? టీపీసీసీ అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మరియు ట్రాన్స్పోర్ట్ బీసీ సంక్షేమ సంఘము మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారు ఆల్రెడీ రేవంత్ రెడ్డిని గౌడ్ అంటారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆ మాట అంటే ఆయన ఇప్పుడు గౌడ్లకు 25% వైన్ షాప్ల రిజర్వేషన్లో అదే 15% ఇయ్యలే. మేము రాహుల్ గాంధీ గారి మీద, తల్లి సోనియా గాంధీ మీద, ఏఐసిసి అధ్యక్షులైన మల్లికార్జున ఖర్గే గారి మీద నమ్మకం ఉంది, 1000% నమ్మకం. వాళ్ళు ఏం చెప్పినా కూడా ఈయన ఏం వింటలేడు కదా ఇక్కడ. ఆయన ఎవరు రాజ్యాంగం పట్టుకొని బీసీలకు ఎంతో వాళ్ళకంత రిజర్వేషన్ రావాలని ఆయన మొత్తుకుంటుంటే ఆయన కనీసం దాన్ని పట్టించుకోవట్లేడు కదా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద మాకు నమ్మకం ఉంది.